ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 33లో అయితే ఉన్నాం కదా. ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే శ్రీనగర్ నుండి స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ ఇప్పుడు పుల్వామా దగ్గర అయితే ఉన్నాము. మీకు నా బ్యాక్ సైడ్లో కనిపించేది పుల్వామా క్లాక్ టవర్. అది ఇక్కడ నుండి మేము నెక్స్ట్ అనంతనాగ్ అనే ఒక ఊరు దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి, అవి చూపించుకుంటూ నేను జమ్మూకి అయితే స్టార్ట్ అవుతాను. ఈరోజు వ్లాగ్ అంతా ఏంటంటే ఈ జర్నీయే ఉండిద్ది. జర్నీలో వెళ్ళే దారిలో ఉండే ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయో ఆ ప్లేసెస్ కవర్ చేస్తూ అయితే వెళ్తాను. ప్రజెంట్ ఇక్కడ ఆగాను కదా, ఇక్కడ నుండి అనంతనాగ్ అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు ఇందాక అనంతనాగ్ వెళ్తున్నానని చెప్పా కదా, ఆ అనంతనాగ్ అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడికి రాగానే పోలీసులు అయితే ఆపేశారు, వెళ్ళనివ్వలేదు. సర్లే అని చెప్పి ఇంకా ముందుకు వచ్చి ఇంకో దారి అయితే ఎంచుకున్నా. ఇంకో దారి గుండా వెళ్దాం అనుకుంటే ఆ దారిలో కూడా ఆపేశారు, అటు వెళ్ళనివ్వలే. అందుకని అది స్కిప్ చేసేసి నేను డైరెక్ట్గా జమ్మూకి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళే దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మీకైతే చూపిస్తాను. మీరు శ్రీనగర్ వచ్చినట్టయితే అనంతనాగ్ కూడా కవర్ చేయండి. అనంతనాగ్లో ఒక 2 ప్లేసెస్ అయితే ఉంది. అవి ఏంటంటే మార్తాండ్ సూర్య టెంపుల్ ఒకటిను, ప్లస్ మొఘల్ గార్డెన్, ఈ 2 ఉంటాయి అనంతనాగ్లో. ప్లస్ ఆ అనంతనాగ్ ప్లేస్ కూడా చాలా బాగుండిద్ది. అది కాకుండా ఇంకా పహల్గం కూడా కవర్ చేయండి, అది కూడా మంచి ప్లేసెస్. అక్కడ కూడా అది హిల్ స్టేషన్ అనమాట. అక్కడ ఏంటంటే మినీ స్విట్జర్లాండ్ అని కొన్ని ఇంట్రెస్టింగ్ చాలా ప్లేసెస్ ఉంటాయి, బాగా పాపులర్ ప్లేసెస్. అది ఏంటంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి చలికాలం వస్తే అది అయితే చాలా బాగుంటాయి ఆ ప్లేసెస్. మీరు వస్తే అవి కూడా కన్ఫామ్గా కవర్ చేసుకోండి. పహల్గం కానీ, అనంతనాగ్ కానీ, ఇంకా ఇవన్నీ శ్రీనగర్ చుట్టూ ఉన్న ప్లేసెస్ కవర్ చేసుకోండి. ప్రజెంట్ నేనైతే జమ్మూకి అయితే వెళ్ళిపోతున్నాను కదా. ఇక్కడ నుండి జమ్మూ అయితే 200 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. ఈ హైవే పక్కన అసలు కొండల మీద అలా ఫాగ్ అంతా వచ్చింది, చాలా బాగుంది ఇక్కడైతే వ్యూ అయితే. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా కదా జమ్మూకి వెళ్ళే దారిలో ఇలాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటే మీకైతే చూపించుకుంటూ జమ్మూకి అయితే వెళ్తాను. ప్రజెంట్ ఇప్పుడే జమ్మూకి అయితే రీచ్ అయ్యాము. అసలు జమ్మూకు వచ్చే దారిలో రోడ్స్ అన్నీ ఉన్నాయి, అసలు మామూలుగా లేవు, చాలా బాగున్నాయి. ప్రజెంట్ రూమ్ కూడా తీసేసుకున్నాము. రూమ్ వచ్చేసి మాకు ఇక్కడ 700 అయితే పడింది. ఆ 700 కూడా ఏసీ రూమ్ ఇచ్చారు, చాలా బెటర్ అన్నమాట. చాలా బాగుంది రూమ్ అయితే. చూడండి, 700కి ఏసీ రూమ్ అంటే మామూలుగా అయితే ఎవ్వరు ఇవ్వరు. ఇక్కడ మామూలుగా అయితే 900 అన్నారు, 700కి ఇచ్చేసాడు రూమ్ అయితే. బాగుంది రూమ్ అయితే. మిగతా చోట్ల అయితే చాలా చోట్ల అడిగాము, 1500, 1400 అలా అన్నారు. సర్లేని కొంచెం లోపలికి వస్తే ఇక 700కి మాకు రూమ్ అయితే వచ్చింది. చాలా బెటర్ అనమాట, చాలా బాగుంది. ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అయిపోయింది. మేమైతే ఇక్కడ నుండి ప్లేసెస్ కవర్ చేయడానికి వెళ్ళాలి. ఆ ప్లేసెస్ కూడా 6ంటికి క్లోజ్ ఉన్నాయి. మ్యాక్సిమం ఎన్ని కవర్ చేయగలిగితే అన్ని కవర్ చేసి ఈ రోజు అయితే మీకు చూపిస్తాను ప్లేసెస్. ఈ జమ్మూలో ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే వచ్చే దారి గురించి మీకు చెప్పాలి, మీకు తర్వాత అయితే చెప్తా రన్నింగ్లో దారి గురించి. ప్రజెంట్ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడే బయటకు అయితే వచ్చాము. నేను మీకు ఇందాక ఒక విషయం చెప్తానన్నాను కదా రోడ్ల గురించి. ఆ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. శ్రీనగర్ నుండి జమ్మూకి వచ్చే రోడ్డు అయితే హైవే అసలు మొత్తం కొండ ప్రాంతమే. మేము నార్మల్గా హైవే ఉండిద్ది అనుకున్నాం, కానీ మొత్తం కొండ ప్రాంతం అయితే ఉంది. ప్లస్ వచ్చే దారిలో చాలా ఇంపార్టెంట్ అయిన బాగా పాపులర్ టెంపుల్ కూడా ఉంది, శ్రీ వైష్ణోదేవి టెంపుల్. అది బాగా పాపులర్ అన్నమాట. ఈ జమ్మూ దగ్గర నుండి దగ్గరే, అది 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉండిద్ది. చాలా పాపులర్ అన్నమాట. ఆ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ఆ టెంపుల్కి వెళ్ళడానికి హెలికాప్టర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట. కానీ ఆ టెంపుల్కి వెళ్ళే భక్తులు ఉంటారు కదా, వాళ్ళ గురించి చాలా మంది పోలీసులు కూడా, అంటే మిలిటరీ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోడ్ల మీద. అందుకని ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే నాకు టైం సెట్ అవుతుందని చెప్పి టెంపుల్ అయితే స్కిప్ చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే మీరు వచ్చినట్టయితే ఆ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా పాపులర్ అనమాట. ప్రెసెంట్ నేను లొకేషన్స్ వైపు అయితే వెళ్తున్నాను కదా, ఆ లొకేషన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే జమ్మూలో ఒక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ పేరు వచ్చేసి అమర్ మహల్ మ్యూజియం. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to 1.
మళ్ళీ 2 to 6 వరకు అయితే ఉండిద్ది. మండే అయితే హాలిడే. దీని ఎంట్రీ టికెట్ పర్ పర్సన్‌కి ₹100 గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే. మీరు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూడాలంటే బిల్డింగ్ మొత్తము ₹250 పర్ పర్సన్‌కి. ఇక్కడ ఈ మ్యూజియంలో హైలైట్ ఏంటంటే మహారాజా మాన్సింగ్ గారి సంబంధించిన జీవితంలో సంబంధించిన ఆయన మిసెస్ గాని, ఆయన చైల్డ్‌హుడ్ ఫోటోస్ గాని అయన్నీ ఉన్నాయి. ప్లస్ మినియేచర్ గ్యాలరీ ఒకటుంది. పిక్చర్ గ్యాలరీ ఒకటుంది. ఇంకా హైలైట్ ఏంటంటే ఆయనకి సంబంధించిన 120 కేజీల సింహాసనం, బంగారపు సింహాసనం అయితే ఉంది. అదే హైలైట్ అన్నమాట ఈ మ్యూజియంలో. బావుంది. అంటే ఇన్ఫర్మేటివ్‌గా ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లోపల రాంగానే మనం ఆ గైడ్‌లు ఆళ్ళే చెప్తారు మనకి ఆ హిస్టరీ గురించి. అమౌంట్ ఏమి చార్జ్ చేయరు. అంటే దీనికి సంబంధించిన వాళ్ళన్నమాట. అమౌంట్ అయితే ఏం చార్జ్ చేయరు. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి దీని ఔట్ సైడ్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూ కూడా మీకైతే చూపిస్తా. అది కూడా చాలా బాగుంది. ఆ వ్యూ చూపించి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తాను. ఫ్రంట్ వ్యూ అయితే ఇదే మీరు చూడొచ్చు. చాలా బాగుంది ఫ్రంట్ వ్యూ అయితే. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. బిల్డింగ్ అయితే మొత్తం మీరు చూసుకోవచ్చు. మొత్తం వ్యూ అయితే ఇదే. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. ప్రెజెంట్ ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ పేరు వచ్చేసి గోవింద్ శర్మ అంటారనమాట. ఈ గోవింద్ శర్మలో ఇక్కడ డోగ్రా ఆర్ట్ మ్యూజియం అని ఒక మ్యూజియం అయితే ఉండిద్ది. ఆ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి 10 to 4. మండే అయితే క్లోజ్లో అయితే ఉండిద్ది. ప్రెజెంట్ అయితే ఆ మ్యూజియం అయితే క్లోజ్ చేశారు. ఓపెన్లో అయితే లేదు. కానీ ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుండిద్ది. ఆ ఆర్కిటెక్చర్ మొత్తం చూడండి. బిల్డింగ్ చాలా పాతకాలపు బిల్డింగ్ అనమాట. బాగుండిద్ది బిల్డింగ్ ఆర్కిటెక్చర్. అందుకనే ఇక్కడికైతే వచ్చాను మీకు చూపించడం కోసం అని. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ లొకేషన్ వచ్చేసి మహాకాళి టెంపుల్ అన్నమాట. బాహు మహాకాళి టెంపుల్ అని అంటారు. ఇక్కడ బాహు ఫోర్ట్ కూడా ఉంది. ఆ ఫోర్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. మీరు ఈ టెంపుల్కి వచ్చినట్టయితే ఈ టెంపుల్ అయితే బాగా పాపులర్ జమ్మూలో. మెయిన్గా ఈ టెంపుల్ అనేది చూసుకోండి. టెంపుల్ లోపల అయితే వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అయితే ఎలా ఉండదు. మీరు డిపాజిట్ చేసే ఫోన్ అన్ని డిపాజిట్ చేసే లోపలికి అయితే వెళ్ళాలి. ఈ టెంపుల్ చూసి మీరు పక్కనే ఉన్న బాహు ఫోర్ట్ కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను బాహు ఫోర్ట్ అయితే క్లోజ్లో ఉంది. ఆ ఫోర్ట్ లోపలికి అయితే వెళ్ళలేదు. టెంపుల్ అయితే మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళి వచ్చాడు. దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. ప్రజెంట్ ఇక్కడ నుండి కిందకైతే వెళ్తున్నాము. కిందకి వెళ్ళిన తర్వాత ఇక బాహు పార్క్ అయితే ఉంది. ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి ఆ పార్క్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ పేరు వచ్చేసి బాహు ఫోర్ట్ పార్క్ ఇది. ఈ పార్క్ అయితే చాలా బాగుంది. గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఆ మహాకాళి టెంపుల్కి వచ్చినట్టయితే ఆ టెంపుల్ కవర్ చేసుకొని దాని పక్కనే ఉన్న ఫోర్ట్ కవర్ చేసుకుని ఈ పార్క్ కూడా కవర్ చేసుకోవచ్చు. 3 పక్క పక్కనే అయితే ఉంటాయి. ఈ పార్క్ వ్యూ మొత్తం చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది. చాలా విశాలంగా ఉంది. గ్రీనరీ అయితే బాగా కనిపిస్తుంది ఈ పార్క్లో అయితే. నాకు బాగా నచ్చింది అయితే. దీని ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి ₹30. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 9 వరకు అయితే ఉండిద్ది దీని టైమింగ్ అయితే. ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చాలా బాగుంది. మీరు టైం బాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే. ఇక్కడ పైకి కూడా ఎక్కొచ్చు. పైనుండి వ్యూ కూడా చాలా బాగుండిద్ది. అక్కడ నుండి పైకైతే మెట్లెక్కి మీరు వ్యూ కూడా చూసుకోవచ్చు. అక్కడ చాలా బాగుంది పార్క్ అయితే. ప్రజెంట్ ఇక్కడ నుండి నేను జమ్మూ తావి రైల్వే స్టేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను. యాక్చువల్లీ ఈరోజు ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి తిరగాల్సిన ప్లేసెస్. ఇక్కడ జమ్మూలో అయితే తక్కువ ప్లేసెస్ ఉన్నాయి. గుళ్ళు అయితే ఉన్నాయి కొన్ని ఫేమస్. మహాకాళి టెంపుల్ను ఇంకో టెంపుల్ అయితే ఉంది. అవి చూసుకోవచ్చు. ప్లస్ నేను చూపించిన ప్లేసెస్ మెయిన్ అన్నమాట. ఇంకా నేను ఈ స్టేషన్ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే మామూలుగా మేము ఎప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ పాపులర్ టీ స్టాల్ కానీ బిర్యానీ అవన్నీ చూసుకుంటాం. అలాగే ఇక్కడ పాపులర్ టీ స్టాల్ శర్మాజీ టీ స్టాల్ అయితే ఉంది. అదైతే ప్రెసెంట్ అయితే క్లోజ్లో ఉంది. అక్కడికైతే వచ్చాము. క్లోజ్లో ఉందని చెప్పి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ప్రెసెంట్ ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాం. ప్రెసెంట్ ఇప్పుడే టీ తాగడం కోసం ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఈ టీ ఏంటంటే నార్మల్ టీ కాదు, కాశ్మీరీ చాయ్. యాక్చువల్లీ ఈ టీని కాశ్మీర్లో తాగుదాం అనుకున్నాం కానీ మర్చిపోయాము. ప్రజెంట్ ఈ టీ కోసం వెతుక్కుంటూ ఒక ఏరియా దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ ఇప్పుడు అయితే టీ అయితే ట్రై చేసాము. ఈ టీ టేస్ట్ ఎలా ఉందంటే ఏదో నాకైతే సూప్ తాగుతున్నట్టు అనిపించింది. పర్లే బాగానే ఉంది. ఒకసారికి అయితే ట్రై చేయొచ్చు. ప్రజెంట్ ఇది తాగేసి నేను రూమ్కి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు జమ్మూలో చూపించిన ప్లేసెస్ ఏంటంటే మహారాజా మ్యూజియము, బాహు ఫోర్టు, మహాకాళి టెంపుల్, బాహు ఫోర్ట్ పార్కు ప్లస్ ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ అయితే మిస్ చేసాము. రఘునాథ్ టెంపుల్, ఆ టెంపుల్ కూడా కవర్ చేసుకోండి. ప్లస్ మీరు జమ్మూ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ నుండి వైష్ణోదేవి టెంపుల్ అయితే వెళ్ళండి. అది బాగా పాపులర్, బాగా ఫేమస్ అనమాట.
ఆ టెంపుల్ కన్ఫామ్గా విజిట్ చేయాల్సింది. ప్రజెంట్ నాకు టైం లేకైతే దాన్ని అయితే స్కిప్ చేశాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. రేపటి వ్లాగ్ ఏంటంటే నేను ఇక్కడ నుండి అమృత్సర్కి అయితే వెళ్తున్నాను. అమృత్సర్కి వెళ్ళే దారిలో పఠాన్కోట్ కవర్ చేసుకుంటూ అమృత్సర్కి అయితే వెళ్తాను. అమృత్సర్లో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేసెస్ కూడా మీకైతే కవర్ చేసి చూపిస్తాను. రేపు ఆ వ్లాగ్ అయితే బాగుండిద్ది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.